అధికార విపక్షాలు రెండు గనక ఏదైనా సభలో ఉంటే ఎలాంటి చర్చ జరుగుతోంది అనే దానికి నిదర్శనం నిన్న మండలిలో జరిగిన అంశం. అక్కడ బీసీల గురించి నిలదీశారు. అలాగే ఉద్యోగాల గురించి, పెట్టుబడుల గురించి ఒక రకంగా అంటే మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు కాబట్టి, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి నేతలు కూడా అక్కడ మంత్రి నారా లోకేష్ లాంటి వాళ్ళు ఉన్న నేపథ్యంలో గట్టిగా నిలదీసే అవకాశం వచ్చింది. సభలో అయితే ఇలాంటి చర్చ ఒక రకంగా దీన్ని రచ్చని కూడా అనుకోవచ్చు. ఇలాంటిది ఏమీ ఉండదు. కానీ మండలిలో ఈ తరహా నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా వైసీపీ స్టాండ్. ఇది ఇప్పుడు చాలా మంది అదే అనుకుంటున్నారు. ఒకవేళ అసెంబ్లీలో కూడా ఉంటే ఇలాంటి తరహా చర్చలు జరపచ్చు కదా, ఇలాంటి తరహా ప్రశ్నలు వేయొచ్చు కదా అనేది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? మండలిలో ఒక సరైన సబ్జెక్ట్ తో మంచి ప్రిపరేషన్ తోనే వచ్చిందా వైఎస్ఆర్సీపీ? నిన్న మండలిలో జరిగిన తీరుని ఎలా చూస్తారు? ఇప్పుడు 2014-19లో చూసినా కూడా మీకు ఇట్లాంటి కాన్సెప్టే ఉండేది అసెంబ్లీలో కూడా. అప్పుడు వీళ్ళు అడగటం, వాళ్ళు మాట్లాడనివ్వకుండా పోయినా కొంత గట్టిగా నిలదీసేటటువంటి కాన్సెప్ట్ ఇదంతా ఉండేది. అది సంఖ్యాబలాన్ని బట్టి ఉంటుంది. ప్రజలే ఆ సంఖ్యాబలాన్ని ఇవ్వలేదు ఇప్పుడు, కాబట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు బేసిక్గా. ఇప్పుడు మండలిలో ఇప్పుడు ఎందుకు అంత డీటెయిల్గా మాట్లాడగలిగారు అంటే చైర్మన్ కూడా వీళ్ళ పర్సన్ అయ్యి ఉండటం, అందువల్ల టైం ఇస్తాడు. ప్లస్ అక్కడ మాట్లాడడం అనేటటువంటిది సబ్జెక్టు పాయింట్తో వీళ్ళు ప్రిపేర్డ్గా వెళ్తారు. మెజారిటీ వీళ్ళే ఉన్నారు కాబట్టి రేపు పొద్దున మీరు ఒక 2 ఏళ్ల తర్వాత డిబేట్ చేయలేరు, ఒక ఏడాది తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒక 8 రాబోతున్నాయి, 5 ఇవి వస్తాయా ఎమ్మెల్యే కోటవి, ఒక 3 డైరెక్ట్గా ఉంటాయా పట్టభద్రులు, 8 అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పటికి గెలుచున్నటువంటిది 3 ఏమో దీని ఉన్నాయా ఇది ఇంతకు ముందు గెలిచినటువంటి గ్రాడ్యుయేట్స్, అక్కడికి 11 అయ్యారా. ప్లస్ అప్పుడు అనురాధ దీని నుంచి గెలిచిందా ఎమ్మెల్యేల కోట, దాంట్లో నుంచి ఒకటి 12 ఉన్నట్ట అక్కడ. అంటే 45 మందిలో 12 ప్లస్ ఒక 4-5 వైసీపీ వాళ్ళు ఆల్రెడీ డ్రాప్ అనౌన్స్ చేసి ఇప్పుడు తెలుగుదేశంతో సాగుతున్నారు. వాళ్ళు రాజీనామా చేస్తే అంగీకరించలేదు, వాళ్ళు సాగుతున్నారు. ఇప్పుడు ఆ 4-5 రేపు పొద్దున కనుక ఇదైతే అంటే ఈ ఎలక్షన్ అయిపోతే రేపు వాళ్ళది కూడా ఖాళీలు అయ్యే అవకాశం ఉండొచ్చు. మెయిన్ అక్కడ ఏ చైర్పర్సన్కి వ్యతిరేకంగా ఇప్పుడు వివిధ కార్పొరేషన్లో చేస్తున్నారు చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా తీర్మానాలు పెట్టేసి వాళ్ళని దించేయడం, మేయర్లని, డిప్యూటీ మేయర్లని, చైర్పర్సన్స్ని, అట్లాంటి కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతవరకు అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు కనుక 8-8 గెలిస్తే గనక రేపు గ్యారంటీ జరుగుతుంది. ఒక ఏడాది అయితే గనక ఇక అసలు అక్కడ కూడా వాయిస్ ఉండదు, సహజంగా ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే ప్రజలు కోరుకునేదైతే ఇదే సిస్టమ్, అధికారం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, ఎట్లా పడితే అట్లా అన్నటువంటి కాన్సెప్ట్ ఉండకూడదనే కోరుకుంటారు. అవును అవును. కానీ వీళ్ళ లేవనెత్తిన సబ్జెక్టులోకి వెళ్తే బీసీల రాజీనామా అనేది నిజంగా బలవంతంగా ఒక ఐఏఎస్ అధికారి వెనకుండి చేయించారా, బలవంతంగా రాజీనామాలు చేయించారా? ఐఏఎస్ అధికారి సంగతి పక్కన పెట్టండి. ఐఏఎస్ అధికారి ఏమన్నా రౌడీనా బెదిరిస్తే ఇల్లు బెదిరిపోవడానికి? బేసిక్గా ప్రభుత్వం వద్దనుకుంది, మామూలుగా వేధించలేదు ఒక్కొక్కళ్ళని. ఇప్పుడు విద్యార్థులు వెళ్ళి ధర్నాలు చేయడం, నువ్వు దిగిపో అని చెప్పి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండేటటువంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయి కదా, ఇది తెలుగుదేశం విద్యార్థి సంఘం, వాళ్ళు గొడవలు చేసినవి ఉన్నాయా 2-3 చోట్ల. అట్లాగే మిగతా చోట్ల వాళ్ళని వీసీలని వేటాడారు. ఇప్పుడు నిన్న కూడా పరోక్ష హెచ్చరిక చేశాడు లోకేష్, ఏమని, మేము ఎవరో ఏం బెదిరించారో చూపించండి, వాళ్ళతో మాట్లాడమని, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టమనండి అని చెప్పేసి అంటూ గత 5 ఏళ్ల లెక్కలు తీస్తామన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు లిటిగేషన్ క్రియేట్ చేయడానికే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి 7 కేసులు పెట్టలేదు జగను. అట్లాగే అచ్చెన్నాయుడు ఇట్టంటి వాళ్ళందరి మీద కేసు పెట్టలేదా? అవి ఏమైనా తేలేనే చచ్చేనా? ముందైతే ఆ కేసులు అట్టా సాగుతూ ఉంటాయిగా, వేధించడం అనేది నడుస్తుంది కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టట్లా, ఆ కేసులు తేలేది లేదు, చచ్చేది లేదు. తర్వాత ఫైనల్గా కొట్టివేత ఎక్కువ ఉంటాయి, 199. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ జైలు పాలు చేయడం, తెప్పడం జరుగుతుంది కదా. అధికారులు అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అట్లాగే రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారు కదా. అట్లా చేస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు, మీరు ఏదన్నా కనుక బయటకు వచ్చి మాట్లాడితే అని. వాస్తవంగా అసలు వైస్ ఛాన్సలర్ ఎందుకు రిజైన్ చేయాలి నాకు తెలియక అడుగుతా. ఆయన టెన్యూర్ అయిపోయాక ఆయన దిగడం అంటే ఒక అర్థం ఉంది, ఎందుకు రిజైన్ చేయాలి? ఏమన్నా దాంట్లో
ఏదన్నా ఏది అవినీతికి పాల్పడినో అక్రమాలకు పాల్పడినో ఏ అమ్మాయిలతోనో దొరికాడో అంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ ఈ 17 మంది అట్లాంటిది ఏం లేవు కదా. లేదు ఒకరిద్దరు చేశారంటే అనుకోవచ్చు. లేదు పోనీ నిధులు ఏదో కేంద్ర ప్రభుత్వం ఏమనంటే దానికి నిరసనగా రాజీనామాలు ఏమైనా చేశారా? లేదు కదా. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమనంటే రాజీనామాలు చేశారా? లేదు కదా. ఇదివరకు ఏంటంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రిజిస్ట్రార్లు తెలుగుదేశం మనుషులు ఉండేవాళ్ళు. రిజిస్ట్రార్లు ఏది సామాజిక వర్గ సమీకరణాలు అట్లాంటి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రార్లను ఏమీ చేయలేము, ఎందుకంటే అది మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఎట్లా ఉంటాయో అట్లాగా ఆ చట్టాల ప్రకారం వాళ్ళు ఏం చేయలేరు. అందుకని వాళ్ళ పైన పెత్తనం ఉండేటటువంటి అంటే వాస్తవంగా రిజిస్ట్రార్ చేతిలోనే పెత్తనం ఉంటుంది ఎప్పుడైనా సరే. వైస్ ఛాన్సలర్లు ఓ రకంగా ఒక డమ్మీ పొజిషన్ అనమాట. అయితే అంటే మన ప్రధానమంత్రి అధ్యక్ష తరహా పాలన ఎట్లుంటుంది మన దేశంలో, గవర్నర్ అదే రాష్ట్రపతి గవర్నర్ అనేటువంటి స్టాంపులు, కానీ కాన్స్టిట్యూషనల్గా వాళ్ళే పవర్స్. ప్రధానమంత్రి ఏది లెక్క మనకి ఇక్కడ పని జరిగేది, మనకైనా బ్రిటన్కి అయినా సరే. అదేవిధంగా అమెరికా, ఫ్రాన్స్ ఇట్లాంటి చోట్ల అధ్యక్ష తరహా పాలన ఉంటుంది, అంతే కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళ టైంలో ఈ ఓ రకంగా ఈ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఈ రిజిస్ట్రార్ ఆ ప్లేస్ని వీళ్ళు తన వాళ్ళతో నింపారు. వాళ్ళని కదిలించడం కుదరదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఓ రకంగా అధ్యక్ష తరహా పాలన తెచ్చారు. వైస్ ఛాన్సలర్లని తమ వాళ్ళని పెట్టుకున్నారు. అందులో కులపోళ్ళ, బంధుత్వాల, తమకు కావాల్సిన మనుషుల అట్లాంటి వాళ్ళని పెట్టుకున్నారు. వాస్తవంగా అందరూ కలిసి చేసిన పని ఏంటంటే యూనివర్సిటీ అంటే చివరికి దరిద్రంగా మార్చేశారు. విశ్వవిద్యాలయం అంటే పాఠాలు చదువుకోవడానికి కాకుండా రాజకీయాలు చేయడానికి, ఆ యూనివర్సిటీ ఫండ్స్ని రాజకీయాలకు వాడుకోవడానికి, లేదంటే కనుక పర్సనల్గా వాడుకోవడానికి, పక్కదోవ పట్టించుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఓ రకంగా విశ్వవిద్యాలయాల పరువు పోయింది. ఈ గతంలో ఎప్పుడూ లేదు. ఇదివరకు మనం కాలేజీలు చదివే రోజుల్లో యూనివర్సిటీ అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత కూడా మనం జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఇంత దరిద్రంగా ఎప్పుడు ఫీల్ కావాలి. రాష్ట్ర విభజన తర్వాతనే యూనివర్సిటీలు అనేటటువంటిది అసహ్యంగా తయారైంది. చివరికి అంతకుముందు యూనివర్సిటీలో సీట్ రావడం అంటే గ్రేటు, ఇప్పుడు యూనివర్సిటీలో చదవడం అనేటటువంటిది వేస్ట్ అనే స్టేజ్కి తెచ్చారు. అట్లాంటి సిచ్యుయేషన్లో వైస్ ఛాన్సలర్లు వాళ్ళ పాత్రలు పోషించారు వాళ్ళకు అనుకూలంగా అధికార పక్షం. లేకపోతే యూనివర్సిటీ బయట, లేకపోతే యూనివర్సిటీ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి హోర్డింగ్లును ఏంటండి, ఎంత చండాలం అది. నాగార్జున యూనివర్సిటీ దగ్గర వెళ్తుంటే సిగ్గేసింది నాకు, ఎందుకంటే అదే యూనివర్సిటీ విద్యార్థులుగా చదివిన వాళ్ళం మనం. అక్కడ బయట మేము అక్కడ చదివిన వాళ్ళమే, ఆ యూనివర్సిటీ విద్యార్థుల కిందకి వస్తాం కదా. ఆ బయట సజ్జల పేరుతోనో లేకపోతే ఇంకొక నాయకుడి పేరుతోనో ఇంకొక నాయకుడి పేరుతోనో హోర్డింగ్లా అక్కడ యూనివర్సిటీ తరపున పెడతారు. అక్కడ ఇంతకంటే ఇంకేమన్నా ఉందా విచిత్రం? అలాంటి స్టేజ్కి దిగజార్చారు వాటిని. ఆ వైస్ ఛాన్సలర్ని వీళ్ళు తీసేశారు, వాళ్ళని బలవంత పెట్టి రాజీనామా చేయించారు. ఒకటి వాళ్ళని తీసిన విధానం తప్పు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసిన దాంట్లో తప్పు అయితే ఉంది కదా, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ కనుక వీళ్ళు మళ్ళీ పార్టీ వాళ్ళను లేకపోతే అట్లాంటి బంట్రోతులను పెడితే తప్పు, కానీ లోకేష్ ఈ విషయంలో బాధ్యతగానే పాటించారు. అప్లై చేయమన్నారు, 500 మంది దాకా అప్లై చేశారు. అందులో మంచి అంటే రాజకీయాలకు అతీతమైన వాళ్ళని పెట్టారు ప్రస్తుతానికైతే. భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ రాజకీయ పార్టీ పరంగా పనిచేస్తే అప్పుడు మనం కూడా విమర్శిద్దాం. ప్రస్తుతానికి పెట్టబడినటువంటి వాళ్ళు అయితే ఆవిడెవరో స్టూవర్ట్ ఫోర్ నుంచి వెళ్ళినటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ఆవిడ రాజమండ్రి యూనివర్సిటీకి తీసుకొచ్చారు, నన్నయ్య యూనివర్సిటీకి. ఆమె ఈవెన్ 3 భాషలు ఏదైతే ఎవరికి ఉట్టి మాట మాత్రం మాట్లాడుకునే గిరిజన భాషలను లిపి తయారు చేసినటువంటి ఘనత ఉంది. అట్లాంటి ఆమెతో పాటుగా మరి ఏది సెంట్రల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఐఐటీలు ఇట్లాంటి వాటిట్లో చేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి సెలక్షన్ గుడ్. ప్రస్తుతానికి వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తుంటే మనకి పేరు గొప్ప ఊరు దెబ్బ అని రేపొద్దున వాళ్ళ ఆ స్థాయి పేరుండి ఇక్కడికి వచ్చి దిగజారకుండా ఉండాలి, ఇక్కడ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కాకుండా ఉండి వాళ్ళు కనుక యూనివర్సిటీని చక్కటి విద్యా వ్యవస్థగా, యూనివర్సిటీలో చదివితే ఉపాధి అవకాశం వస్తుంది, ఉద్యోగ అవకాశం వస్తుంది. యూనివర్సిటీలు ఈ కన్సర్న్డ్ ఇండస్ట్రీస్తో
బిజినెస్ కమ్యూనిటీస్తో ఇంటర్లింక్ అవ్వాలి. మన వాళ్ళు విదేశాలకు ఎందుకు పోతారు, అమెరికాకో యూరప్ దేశాలకో, అక్కడ చదువుతుండగానే ఆ సదరు బిజినెస్ సర్కిల్స్తో టైఅప్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ఆటిట్లో చేస్తారు మన వాళ్ళు. తద్వారా ఆ వెంటనే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని కదా. ఇప్పుడు పోయినాయి అక్కడ కూడా, దరిద్రం అయిపోయింది, జనాలు ఎక్కువైపోయి మంది ఎక్కువై మజ్జిగ పలచన అయిపోయింది. ఇక్కడ ఆ కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకి వస్తున్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకి రాకపోవడం ఏంటి? కాబట్టి ఆ దిశగా తీసుకురాగలిగితే విశ్వవిద్యాలయాల విషయంలో లోకేష్ చేసినటువంటిది సక్సెస్ అవుతుంది. అంటే దీన్ని యూనివర్సిటీల మీద రాజకీయ పెత్తనంగా చూడాలా, రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీసీల నియామకం, అంటే వాస్తవానికి అది జరగదనుకోండి, కానీ సడన్ గా ఇలాగా రాజీనామాలు చేయించడం, ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఎంతవరకు అనుకోగలరు? రాజీనామా చేయించడంలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బట్ సాక్ష్యం లేని నేరం అది క్లియర్. కాబట్టి ఎనఫ్, బట్ అది చేయడంలో తప్పులేదు నైతికంగా అయితే, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అట్లుంది, రాజకీయ పార్టీ కార్యకర్తలనే పనిచేశారు కాబట్టి అది చేశారు. అదే సందర్భంలో దాన్ని ఓకే బాధ్యతగా ఆ తర్వాత దాన్ని సంస్కరించే క్రమంలో వీళ్ళు మాత్రం ఒకంత బాధ్యతగానే చేశారు. అంటే సార్ ఇలాగ రేపొద్దున అధికారాలు మారినప్పుడు ఇలాగే మళ్ళీ ఒక ప్రక్షాళన, యూనివర్సిటీల ప్రక్షాళన పేరుతో రేపొద్దున వాళ్ళు వచ్చిన మొత్తం మళ్ళీ మా 17 చేసిన వాళ్ళు మొత్తం 18 యూనివర్సిటీలో మార్చేస్తారా? ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయం మళ్ళీ ఏ సంస్కరణవాదో రావాలండి, రాష్ట్రం బాగుపడాలంటే. ఇంతకుముందు కాస్త హోప్ పవన్ కళ్యాణ్ మీద ఉండేది, ఆయన కూడా అటుకి కొలైడ్ అయిపోవడంతో ఆయన కూడా కుసంస్కారాన్ని సంస్కారంగా గొప్పగా అభివర్ణిస్తున్నటువంటి సందర్భంలో మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పేవాడని ఒకంత అనుకునేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు ఆయన జగన్ మీద ద్వేషంతో తనలో ఉన్నటువంటి న్యూట్రాలిటీని కోల్పోయాడు. ప్రశ్నించే తత్వం కూడా ఆయన, ప్రశ్నించే తత్వం సంగతి దేవుడు ఎరుగు, వెధవ పనులని సమర్థిస్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఆయన కూడా అదేది కార్పొరేటర్లు వైసీపీ తరపున గెలిచిన వాళ్ళని చేర్చుకోవడం ఏంటి, ఆయారాం గాళ్ళని చేర్చుకున్నాక ఇంకా నీకు నైతికత ఎక్కడ ఉంది? ఇదివరకు జనసేన గురించి మనం గర్వంగా అనేవాళ్ళం, ఆయన ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అతను వెళ్ళిపోతుంటే కూడా దాన్ని ఆయన ఫీల్ కాలేదు, అట్లాంటి నాయకుడు అన్నటువంటిది అతన్ని తిట్టాం మనం అప్పుడు రాపాకని. ఎందుకని, నువ్వు గెలిచినోడివి ఆ మాత్రం కమిట్మెంట్ ఉండదా అని. అట్లాంటిది ఇవాళ ఏం చేస్తున్నారు, ఈయన కూడా వేరే చోట గెలిచిన వాళ్ళని చేర్చుకుంటే ఇంకా నువ్వు నీ దగ్గర నైతికత ఏముంది? కాబట్టి ఆ నైతికత చచ్చిపోయింది. ఇప్పటిదాకా కాస్త ఒక హోపు ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు అనుకున్నప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంది, ఇప్పుడు అది పోయింది. ఇవాళ పరిస్థితి ఏందయ్యా, పత్రికలు టీవీలు ఈ కులమా ఆ కులమా, ఈ పార్టీనా ఆ పార్టీనా, ఇంకా ఆ స్థాయికి దిగజార్చుకున్నాక ఇక మీకు జర్నలిజం ఏడ్స్ వచ్చింది, సమాజానికి నిజం చెప్పేది ఎక్కడ ఉంది? నెంబర్ 1. అట్లాగే సోషల్ మీడియా 100కి 99 ఉంటే 99 అటు ఇటు డివైడ్ అయిపోయినాయి, 1% ఇప్పుడు బ్యాలెన్స్డ్గా మాట్లాడేది. అయితే గీతే మనలాంటి వాళ్ళకి అప్పటికి మన మీద ముద్ర వేసిన మనకైతే ఒక ధైర్యంగా మాట్లాడతాం, ఇదిగో ఇది రైట్ ఇది రాంగ్ అనేటటువంటిది. 99% నాశనం చేసేసారు సోషల్ మీడియాని కూడా. ఇదివరకు కాస్త హోప్ దాని మీద ఉండేది. అట్లాగే ఇవాళ జగన్ టైంలో తప్పులు చేశారని ప్రస్తావించినవన్నీ ఇప్పుడు వీళ్ళు అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. దీని గురించి మాట్లాడే మేధావులు లేరు. ఇదివరకు జగన్ టైంలో మేధావులు అని డ్రమ్ములు పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోతారు. మర్డర్లే జరిగిన, మర్డర్లు కాదనుకోండి, మర్డర్లు ఇప్పుడు తక్కువే, కాకపోతే దొంగ కేసులు, లేకపోతే కనుక ఇళ్ళు కూల్చివేతలు, అక్రమ కార్యకలాపాలు, ఇసుక ఎట్లా జరిగిపోతుందో, మద్యానికి సంబంధించి ఏం జరుగుతుందో కళ్ళ ఎదురుకుండా కనబడిపోతున్నాయండి. ఎక్కడో ఎందుకు డైరెక్ట్గా అధికార పక్షానికి సంబంధించిన నాయకులు ఆ బూడిదని అమ్ముకుంటున్నటువంటి వ్యవహారం, ఆర్టీపీఎస్కి సంబంధించి ఏంటి గొడవ ఓపెన్ జేసీ విలస్ ఆదినారాయణ రెడ్డి. విచిత్రం ఏంటంటే లారీ బూడిదంట 3,000 రూపాయలట, ఆ లారీలో ఎక్కించుకోవడానికి కాంట్రాక్టర్ ఎవడు రావట్లేదట, ఎక్కించే కాంట్రాక్టర్ అంటే లారీలో ఎక్కించడానికి లోడింగ్ కాంట్రాక్ట్ ఎవడు వేలం పాడుకోవట్లేదట. అందుకని బీటీపీఎస్ ఆర్టీపీఎస్లో డబ్బులు తీసుకెళ్ళి సొంత డబ్బులతో బూడిద వీళ్ళు లోడ్ చేపిస్తారట. ఒక్కో లారీకి 300 రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తారట. ఆడే 3,000కి అమ్ముకుంటాడట. విచిత్రం చూడండి, ఆడే 3,000కి అమ్ముకుంటాడట.
అవును. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కాకుండా అది 3,000 రూపాయలు బూడిదకి వాడు అమ్ముకుంటాడట. కానీ ఆ 3,000 రూపాయలకు అమ్ముకునేవాడికి బూడిద లోడ్ చేయడానికి మాత్రం ఎవడు కాంట్రాక్టర్ రాడట. ఏం చెప్తాం చూడండి, విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తోంది. కాబట్టి ఇవాళ ఇది జెన్యూను కాదు. ఇవాళ జెన్యూనిటీ అంటే ఎక్కువగా ఎవడు ప్రచారం చేసుకోగలడు, ఎక్కువగా ఎవడు నోరు మూయించగలడు, ఎక్కువగా ఎవడు దౌర్జన్యం చేయగలడు. అది డెమోక్రసీ అనే ఒక సరికొత్త వాతావరణాన్ని తెచ్చుకున్నాం మనం ఇప్పుడు. కాబట్టి ఇంకేం ఉండదు. కానీ ఫైనల్ గా రాజకీయంగా వైఎస్ఆర్సీపీ మాత్రం మంచి వర్కౌట్ చేసి ప్రిపేర్డ్ గానే మండలిలో మంచి మంచి అంశాలు లేవనెత్తుందా, సబ్జెక్ట్ తో కూడిన అంశాలు లేవనెత్తుందా? జగన్ కి అదొక పాఠం. ఎందుకంటే తన ఎమ్మెల్యేలు ఎవడ పడితే వాళ్ళకి ఇచ్చేసాడు, ఎట్ట పడితే అట్ట ఇచ్చేసాడు. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏమీ మాట్లాడకుండా ఉన్నారు సభలో. బాధ్యతాయుతంగా అసలు ఒక వ్యవస్థీకృతంగా ఎట్లా ఉండాలో ఇప్పుడు మండలం చూసి నేర్చుకోవాలి. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ యొక్క పరిజ్ఞానం, అట్లాగే ఆవిడెవరు మహిళా నాయకురాలు ఒక ఆవిడ బాగా మాట్లాడుతుంది, ఎమ్మెల్సీ దాదాపుగా వరద కళ్యాణి, మాధవరావు ఆయన ఎవరు ఉన్నారు. సబ్జెక్టుతో మాట్లాడే వాళ్ళు కనీసం ఓ 10-15 మంది ఉన్నారు మండలం ఇప్పుడు వైసీపీ. అలాగా ఎమ్మెల్యేలను తీర్చిదిద్దలేకపోయారు. ఇప్పుడు జరిగింది జరిగిపోయింది. భవిష్యత్తులో పొరపాటున అధికారంలోకి వచ్చేటట్టయితే అప్పుడన్నా కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలన్నది ఇప్పుడు మండలిని చూసి నేర్చుకుంటే బెటర్. అది అవును. అప్పుడు అసెంబ్లీ కూడా ఇలా ఉంటుంది, ముచ్చటగా చూడ చక్కగా ఉంటుందేమో. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి మండలిలో మంచి మంచి పాయింట్లు అయితే లేవనెత్తారు. అంటే అసెంబ్లీలో మనం ఎలాగా చర్చ చూడలేకపోతున్నాం, వన్ సైడ్ వెళ్ళిపోతుంది సభ, వాళ్ళు చేసిన తీర్మానాలు వాళ్ళ మాటలు వినిపించాల్సిన పరిస్థితిలో మండలిలో అయితే మాత్రం ఇద్దరి మధ్య ఒక ప్రశ్నలు జవాబులు అన్నట్టుగా వాళ్ళు బాయ్కౌట్ చేసినా వాకౌట్ చేసినా ఏం చేస్తారు, సభ అయితే సభలా నడుస్తుందా, ఇది వైసీపీ మంచిగా వర్కౌట్ చేస్తుందా, ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారా మండలి సభ్యులు, ఏది ఏమైనా ఇలాంటి చర్చలు జరగాలి. కానీ ఉభయ సభల్లో జరిగితే ఇంకా మంచిది. ఆ రోజు వస్తుందేమో చూద్దాం.